మేము పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమనే మాట చెప్పారు. అసలు జరిగిన అన్యాయం ఏంది, ఎక్కడ జరిగింది, అసలు దీనికి మూల కారకులు ఎవరు, ఈ లెక్క స్పష్టత మనకు ప్రజల్లోకి రావాలి. ఖమ్మం పట్టణ ఇండ్ల కూల్చివేత, వినోబా నగరం ఏదో ఉంది అది భూదాన్ భూములకు సంబంధించి సర్వే నెంబర్ 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లో దాదాపు 31 ఎకరాల భూమి, 31 ఎకరాల భూమి ఉంది. ఈ 31 ఎకరాల భూమిలో కొంతమంది 15 ఏళ్ళ నుంచి, కొంతమంది 10 ఏళ్ళ నుంచి, కొంతమంది 20 ఏళ్ళ నుంచి అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి క్రమంలో ఈ క్లారిటీ మనకు లేకుండా మనం దాని గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఉద్దేశంతో వీటికి సంబంధించి కొంత క్లారిటీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ 31 ఎకరాల భూమి, ఈ 31 ఎకరాల భూమిలో 2023 నాటికి అక్కడ ఇండ్లు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఇండ్లు నిర్మించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ హైకోర్టును ఆశ్రయించారు. ఏమని, మాకు ఫెసిలిటీస్ కావాలని పోయారు కోర్టుకు. పోయిన పంచాయతీ ఇది ఫెసిలిటీస్ కావాలని కోర్టుకు పోతే వెంటనే కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ రోజు తహసీల్దార్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఆ రోజు కలెక్టరు, వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే వీళ్ళకి సౌకర్యాలు కాదు ఇవ్వాల్సింది, అది భూదాన్ భూమి, అది భూదాన్ భూమి, భూదాన్ భూమిలో వీళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో ఆ భూమి పైన వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు అనేటువంటి మాట క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఎక్కడ, హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళని అక్కడ నివాసితులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఆదేశించింది. ఆదేశించిన తర్వాత అక్కడ 2023 నాటికి ఎవరికైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళకి సౌకర్యాలు ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇందులో ఉన్నటువంటి 3-4 లేదా 10 మంది దాకా వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ కోర్టుకు పోయి మమ్మల్ని శాశ్వత నివాసాలుగా గుర్తించండి ఇక్కడ అని పోయారు. శాశ్వత నివాసాలుగా మా ఇండ్లను గుర్తించండి అని పోయిన తర్వాత ఏమైంది, ఆ కోర్టు ఏం చేసింది, కేసు నడిపించింది. కేసు నడిపించి మొన్న ఫిబ్రవరిలో ఈ నెలనే 20 తారీఖు 22 తారీఖు ఒక ఆర్డర్ వచ్చింది. ఏమన్నా ఆర్డర్ వచ్చింది, లేదు గుర్తించడానికి వీల్లేదు. అసలు తహసీల్దారు దీంట్లో కౌంటర్ వేసింది, కానీ తహసీల్దార్కి భూదాన్ భూముల మీద పర్యవేక్షణ హక్కులు చాలా తక్కువ ఉంటాయి, అతనికి అధికారాలే లేవని ఫస్ట్ వాళ్ళకి ఆ ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. ఆ తర్వాత ఏం చేసింది, 2026 ఫిబ్రవరిలో ఏం చేసింది, మీకు ఇవ్వమట్లా అని చెప్పింది, మీకు శాశ్వత నివాసాలుగా గుర్తించమని చెప్పి ఇయ్యము అని చెప్పడంతో కోర్టు వాటిని శాశ్వత నివాసాలుగా గుర్తించలేదు కాబట్టి ఏం చేసింది, వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి జేసీబీలు పెట్టి నేలమట్టం చేసేసింది. ఇది కోర్టు ఉత్తర్వు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ మరి పంచాయతీ ఏంది, ప్రభుత్వం చేసిన చర్యను సమర్థిస్తావా మళ్ళన్నా, నెవర్. అది కాదు అసలు విషయం ఏంది, పాయింట్ ఇక్కడ 2023 వరకు కొన్ని నివాసాలు ఉన్నాయి. అయితే కొంతమంది అక్రమార్కులు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ముగ్గురు నాయకులు ఏం చేశారు, భూదాన్ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని నకిలీ పట్టాలు తయారు చేసి 2023 తర్వాత పేదోళ్ళకి అమ్ముడు స్టార్ట్ చేసుడుతోటి పేదోళ్ళు అక్కడ మళ్ళా నిర్మాణాలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ 2026 ఫిబ్రవరిలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పట్టాలు ఇచ్చారు, భూదాన్ భూముల విషయంలో పేదల్ని మోసం చేసిరని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీంతో ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం 2023 తర్వాత కట్టినటువంటి ఇళ్లను నేలమట్టం చేసింది.
కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ కాలనీలను నేలమట్టం చేసింది. ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్. దీనికి సంబంధించి చాలామంది మీడియా సంస్థలు, చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా ఇది మంత్రి అనుచరుల కన్నుబడ్డది, దీని వెనకాల మంత్రి ఉన్నాడు, లేకపోతే దీన్ని ఒక రాజకీయంగా చూసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది రాజకీయమా, లేకపోతే కోర్టు పాలసీయా, లేకపోతే పోలీసుల తీరా, లేకపోతే ప్రభుత్వ వైఖరి ఇట్లా ఉందా అనేది పక్కకు పెడితే అల్టిమేట్గా నష్టపోయింది 2023 తర్వాత నకిలీ పట్టాలు కొనుక్కొని నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్గా ఇప్పుడు బాధితులు. మరి వీళ్ళను బాధితులుగా తయారు చేసింది ఎవరు? గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ బుల్డోజర్లకు కిరాయి డబ్బులు కూడా ఇచ్చేసింది కేసీఆర్ గవర్నమెంట్ కూల్చమని. బుల్డోజర్లకు ఇచ్చేసింది ఆల్రెడీ. ఆ రోజే కూల్చేటోళ్ళు. కానీ కోర్టు తీర్పు అక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, సౌకర్యాలు కల్పించండి, తహసీల్దార్కు అధికారాలు లేవని చెప్పడంతో ఆగిపోయింది. సేమ్ దాన్ని వాళ్ళు ఇప్పుడు కొనసాగించారు కోర్టు ఆర్డర్ చేతిలో పెట్టుకొని. ఇది జరిగినటువంటి ఘటన. ఇక్కడ మరి ఎవడు దోషి అంటే ఈ పేద వర్గాలకు దొంగ పట్టాలు అమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన దోషులు. ఇక్కడ ఈ స్థలం కలెక్టరేట్కు దగ్గరగా ఉందని, ఈ స్థలంలో నాయకుల ఇండ్లున్నాయని, ఈ స్థలం పైన నాయకుల కళ్ళు పడ్డాయని రకరకాలుగా వాదనలు చెప్పారు. ఎవరెన్ని వాదనలు చేసినా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి జరిగినటువంటి ఘటన ఇది. మరి ఇలా రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేయబోతుంది. వాళ్ళ ఖమ్మంలోకి పోయేది వాళ్ళ తరఫున. సేమ్ టైము వీళ్ళకు దొంగ పట్టాలు అమ్మినటువంటి వాళ్ళపైన పీడీ యాక్ట్లు పెట్టి లోపటేయాలని డిమాండ్ చేయబోతా ఉంది. వాస్తవాలను పరిశీలించడం కోసం నిజ నిర్ధారణ బృందంగా అక్కడికి పోబోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మాట్లాడతాం, బాధితులతో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం. ఇది జరిగినటువంటి కథ. ఇంకా మరి ఖమ్మంలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్లోనే ఇది జరిగిందా? ఈ రాష్ట్రంలో భూదాన భూములు ఎన్ని అన్యక్రాంతమైనాయి?